జై హో. కేరళ సాంస్కృతిక రాజధాని త్రిశూరులో ఓ కళా నిలయం. అది వామన వృక్షాలు, రాతి కళాఖండాలతో రూపుదిద్దిన సూక్ష్మ సృష్టిలోకం. ఆ ఆహ్లాద సీమలో బోన్సాయి వృక్షాల చెంత దైవమూర్తుల ముచ్చటైన కళాఖండాలు, రాతి కవచాల్లో కొలువై మురిపించే ఇష్టదైవాలు, తుషారాల జల్లులలో తూగుటుయ్యాలులూగే ఇలవేల్పులు, దేవభూమికి ఆకర్షణగా ఉన్న కొత్త బంగారు లోకం. ప్రకృతికి ఆధ్యాత్మికత జోడించి కళాకారుడు దీపక్ జాన్ నిర్మించిన ఆ నవలోకాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రకృతితో మనిషికి అనుబంధం పెంచుతున్న ఈ కళాకారుడు బోన్సాయి వృక్ష నిపుణుడు. సూక్ష్మ పర్యావరణ వ్యవస్థ తయారీలో ప్రసిద్ధుడు. పేరు దీపక్ జాన్. ఊరు కేరళ రాష్ట్రాన త్రిశూరు. పచ్చదనాన్ని ప్రేమించి హరితవనాలు పెంచిన కుటుంబం నుంచి వచ్చారు. ప్రకృతిపై అపార ప్రేమ. ఈ ప్రేమే తర్వాతి కాలంలో తన కుమారుడితో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరిచింది. పచ్చదనంతో చిన్ననాటి పరిచయం కళతో, ఆ ఎకాలజీతో జీవితకాల బంధానికి పునాది వేసింది. എന്തെങ്കിലും ആർട്ട് രീതിയിലേക്ക് കൊണ്ടുവരാനൊക്കെ మా తోటను కళాత్మకంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను. ఇందుకు నా కుటుంబం సహకారం ఎంతో ఉంది. వాళ్లకి తోట పని చాలా ఇష్టం. వాళ్లే నాకు ఈ పని నేర్పించారు. వాళ్లకు నేను ఈ విషయంలో ఎప్పుడూ అండగానే ఉన్నాను. ప్రస్తుతం ఈ తోటను నేను నిర్వహిస్తున్నాను. తోటను చూసేందుకు ఎందరో వస్తారు. അപ്പോൾ കുറേ പേര് കാണാൻ വരാറുണ്ട്. ఫిట్నెస్ మేనేజ్మెంట్లో పీజీ చేసిన దీపక్ అదే రంగాన్ని కెరియర్గా ఎంచుకున్నారు. కుటుంబం నిర్వహించే నగల వ్యాపారంపై ఆసక్తి లేదు. కొంతకాలం వ్యాయామశాలను నడిపారు. అభిరుచితో చివరికి బోన్సాయి, రాక్ ఆర్ట్ రంగంలో కళాకారుడయ్యారు. ഇവിടെ ഒരു കുറച്ച് കൊല്ലങ്ങളായിട്ട് మాది త్రిశూరు జిల్లా వల్లచిర. ఎన్నో ఏళ్లుగా నాకు కళాభిరుచి ఉంది. నాలో కళాత్మకతను మరింత సుసంపన్నం చేసుకుంటున్నాను. నేనిక్కడ ఓ అందాల తోటను సృష్టించాను. మీకింకా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే హెవెన్లీ గార్డెన్ ఆఫ్ వల్లచిర అని టైప్ చేసి అంతర్జాలంలో శోధించవచ్చు. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ చదివాను. అనంతరం పూణేలోని సింబయోసిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి ఇంటికి వచ్చాను. మా కుటుంబానికి బంగారం ఆభరణాల వ్యాపారం ఉంది. అందువల్ల నేను కొంతకాలం ఆఫ్రికాలో ఉండి కోవిడ్-19 వేళ తిరిగి స్వదేశం చేరాను. വീണ്ടും തിരിച്ചു പിടിക്കുകയാണ് ചെയ്തത്. బోన్సాయి మొక్కల తయారీపై ఓ పుస్తకాలయంలో తను చూసిన సచిత్ర పుస్తకం దీపక్ ను ఆకర్షించింది. ప్రయోగాలు చేస్తూ బోన్సాయి కళ దిశగా ఆయన తన పయనం ప్రారంభించారు. డక్కామొక్కీలెన్నో తిని రాటుదేలి సాంకేతికత మెరుగుపరుచుకుని పురోగతి సాధించారు. ఈ కృషి జీవితాంతం బోన్సాయి కళకే అంకితమయ్యేలా ఓ శుభారంభానికి నాంది పలికింది. ഞാൻ ഗാർഡനിങ് ചെറുപ്പം മുതലേ ഇവര് చిన్నప్పటి నుంచి తోట పని నాకు చాలా ఇష్టం. ఒకరోజు నేను ఓ అలంకరణ మొక్కను చూశాను. తెచ్చి పెంచాలనుకున్నాను. ఆ పనే చేశాను. నేను అందరూ పెంచినట్లే మొక్కను వంచి దానికి ఆదరువుగా ఓ ఇనుప కడ్డీని ఉంచాను. బోన్సాయి మీద అప్పటికి అవగాహన లేక అందరిలానే కొన్ని పొరపాట్లు చేశాను. మా తమ్ముడు ఇరింజల కూడా క్రైస్ట్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఓసారి వెళ్లి చూశాను. అక్కడ లైబ్రరీలో బోన్సాయి కళ మీద ఓ సచిత్ర పుస్తకం నా దృష్టిని ఆకర్షించింది. అవగాహన పెరిగి అభిరుచి ఏర్పడింది. ఆ పుస్తకమే నా ఈ ప్రయాణానికి ప్రేరణ. ശരിക്കൊരു ഇൻസ്പിറേഷൻ എനിക്ക് കിട്ടി. దీపక్ కళాత్మకత సంప్రదాయ బోన్సాయి కళను మించిపోయింది. ఈ వనంలో ప్రతి భాగం అరణ్యంలో ప్రశాంతతను ప్రతిఫలించే సూక్ష్మ జీవావరణ వ్యవస్థ. మిగిలిన కళాకారులకు బోన్సాయి మొక్కలను వృక్షాలుగా మలచటం దశాబ్దాలు పట్టొచ్చు. కానీ దీపక్ 3-4 ఏళ్లలోనే అద్భుత ఫలితాలనిచ్చే ఆధునిక పద్ధతులను పాటించారు. ప్రకృతిని రోజువారీ జీవితంలో ప్రశాంతత పొందేందుకో, ప్రశాంత వాతావరణం కోసమో కాదన్నట్లు ఇంటికి పరిసరాలకే ప్రాకృతికత అద్దారు. പൊതുവെ ബോൺസായി പ്ലാന്റ്സ് എല്ലാം ലോ మెయింటెనెన్స్. మామూలుగా బోన్సాయి మొక్కలకు నిర్వహణ తక్కువే. పెద్ద చెట్టును చిన్న పరిమాణానికి మార్చినప్పుడు అవసరమైన వనరులు తక్కువే. అయితే కాలానుగుణంగా పుష్పించే మొక్కల్లా కాకుండా బోన్సాయి పెరుగుదలకు సరిపడా నీరు, ఎరువులు సహా సంరక్షణ అవశ్యం. నేను పెంచే మొక్కలన్నీ సూక్ష్మ రూపంలోనే ఉంటాయి. చిన్న కుండీలు సరిపోతాయి. ఇందువల్ల రోజువారీగా నీళ్లు పోయాలి. ఇది ప్రతిరోజు చెయ్యాలి. నేను ఎక్కువగా మొక్కలను ట్రేలో ఉంచి పెంచుతాను. ఒకవేళ బోన్సాయి మొక్క పెద్ద కుండీలో ఉంచారనుకోండి,
ఒకరోజు నీళ్లు పోయకపోయినా ఇబ్బంది లేదు. ഒരു ദിവസം നന മുടങ്ങിയാലൊന്നും വലിയ പ്രോബ്ലം ഒന്നും ഉണ്ടാവാറില്ല. తొలి రోజుల్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. సామాగ్రి లభ్యత లేదు, మార్గదర్శనం కరవైంది. దృఢ విశ్వాసం, కుటుంబ సహకారంతో విజయం సాధించారు. ఓర్పు, నేర్పు, సహనంతో ప్రకృతి ఇచ్చే ప్రశాంత వాతావరణం సృష్టించి అద్భుత లోకాన్ని కళ్ల ముందుంచారు. ఇది మాల్పీజియా గ్లాబ్రా. దీని శాస్త్రీయ నామం మాల్ఫిగియా గ్లాబ్రా. పుష్పించే ఓ మొక్క. ఒక రాతి మీద ఉంచి పెంచితే చూడముచ్చటగా ఉంటుంది. మన ఛాతీ కంటే ఎత్తులో ఉంచితే ఎప్పటికీ అందంగానే కనపడుతుంది. ఇప్పుడు నేను మరో మొక్కను చూపిస్తాను. ఇది ప్రేమ్నా. రాతిని మలచి చేసిన కుండలో ఉంచాను. దీని లోపల విగ్రహ రూపకల్పన కనపడుతోంది. ఇదే దీన్ని ఓ కళాఖండంగా మార్చింది. దీపక్కి ఫికస్ బోన్సాయ్ కళ ఇష్టం. కేరళ వాతావరణానికి అనువైన సూక్ష్మ వృక్ష కళ ఇది. శ్రీకృష్ణుడు ఉయ్యాలలో ఊగే వైనం దీపక్ ఓ అద్భుత సృష్టి. ఇంటి ప్రాంగణాన్నే ఉద్యానవనంగా మలిచారు. కళకు ఆధ్యాత్మిక కోణం జోడించిన ఈ బుద్ధుడు యోగ ముద్ర నుంచి ఆలోచన ముద్రలోకి వెళ్తాడు. దీపక్ అటవీ వాతావరణాన్ని నడిమింటికి తీసుకొస్తారు. ఆయన కళాఖండాలు అందరూ ప్రకృతితో తిరిగి అనుసంధానమయ్యేలా ఉంటాయి. బోన్సాయి వృక్షాన్ని చిన్న చెట్టుగా చూడకూడదు. ప్రేమ, ఓర్పు, పచ్చదనంపై గౌరవాన్ని ప్రతిబింబించే కళ. ഞാനൊക്കെ ചെയ്യുന്നത് എങ്ങനെയാ വെച്ചാ, ఆసక్తిగా ఉండే భావనలనే కొంచెం మెరుగుపరిచి అభివృద్ధి చేస్తాను. ఇలా నిజమైన ఆకృతి తెస్తాను. ఒక నిర్దిష్ట ఆకారం తెచ్చేందుకు ప్రతి అంశంలో జాగ్రత్తగా ప్రణాళిక వేస్తాను. నేను తరచూ అతిరాప్పల్లి సందర్శిస్తుంటాను. అక్కడ జలపాతాల దగ్గర వంకీలు తిరిగి పెరిగిన చెట్లను గమనిస్తుంటాను. ఇలాంటి సహజాకృతులు ఎలా ఏర్పడతాయో అధ్యయనం చేస్తుంటాను. అలాంటివే మా ఉద్యానవనంలో సృష్టిస్తాను. మొక్కలు ఈ ఆకారానికి వచ్చేందుకు రాగి లేదా అల్యూమినియం వైర్లను వాడతాను. వాటిని నిర్దిష్ట స్థాయికి వంచితేనే కోరుకున్న ఆకారం వస్తుంది. ఈ ప్రత్యేక మొక్క మాల్ఫిగ్రియా గ్లాబ్రా, పుష్పించే మొక్క. ഇതൊരു ഫ്ലവറിംഗ് പ്ലാന്റാ, മാൽപീജിയ ഗ്ലാബ്ര എന്ന് പറഞ്ഞിട്ട്.